Okay. Good morning, childrens. Now we are at what 251 question. So this 251 question. What is 251 question? Acids that give more ions are said to be. Acids that give more ions are said to be. మోర్ అయాన్స్ కనుక ఇచ్చినట్టయితే మోర్ అయాన్స్ యాసిడ్స్ అన్నారు కాబట్టి ఇది బేసెస్కి సంబంధించిన విషయం కాదు. సో కాబట్టి మోర్ అయాన్స్ ఎక్కువ అయాన్స్ వచ్చిందంటే కంప్లీట్ అయనైజేషన్ అయినట్టు. ఇప్పుడు హెచ్సిఎల్ ఉందనుకోండి, హెచ్సిఎల్ ఎక్కువ భాగము హెచ్ ప్లస్ మరియు సిఎల్ మైనస్ అయాన్లను ఇస్తుంది. అదే CH3COOH కనుక ఉంది అనుకోండి, ఇది తక్కువ భాగము అయాన్లను ఇవ్వడం జరుగుతుంది. ఎసిటేట్ మరియు హెచ్ ప్లస్ అయాన్లను ఇస్తుంది. సో ఇది సంపూర్ణంగా కంప్లీట్గా అయనైజ్ అయితేనే ఎక్కువ అయాన్స్ వస్తాయి. ఎక్కువ హెచ్ ప్లస్ అయాన్స్ ఉంటే అది స్ట్రాంగ్ అని అర్థం. ఇది యాసిడ్ అన్నాడు కాబట్టి స్ట్రాంగ్ యాసిడ్ అని మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 252 క్వశ్చన్ చూడండి. 252 క్వశ్చన్. సో వాట్ ఈస్ దిస్ 252 క్వశ్చన్? అవర్ బాడీ వర్క్స్ విత్ ఇన్ ద pH రేంజ్ ఆఫ్ డాష్ టు డాష్. సో మన యొక్క pH రేంజ్ కనుక తీసుకున్నట్టయితే బ్లడ్ యొక్క pH 7.4. కాబట్టి ఈ 7.4ని మిడిల్గా తీసుకొని దీనికి దగ్గరగా ఉండేది తీసుకోవాలి. 7.4ని మిడిల్గా తీసుకొని దీనికి దగ్గరగా ఉండేది తీసుకోవాలి. కాబట్టి మనకేమొస్తుంది ఆన్సరు 6.8 to 7.8. pH వాల్యూ 6.8 to 7.8. ఒకవేళ pH వాల్యూ 6.8 కంటే తక్కువగా అయింది అనుకోండి, 6.8 కంటే తక్కువగా అయితే మనకు వచ్చే డిసీజ్ని ఏమంటారంటే యాసిడోసిస్ డిసీజ్ అంటారు. ఓకేనా? ఇది యాసిడ్కి సంబంధించిన యాసిడ్కి సంబంధించిన వైపు కాబట్టి యాసిడోసిస్ డిసీజ్ అనాలి. 7.8 కంటే ఎక్కువగా కనుక అయినట్టయితే ఆల్కలోసిస్ డిసీజ్ అంటారు. ఈ రెండు డిసీజ్లు, ఆల్కలోసిస్ డిసీజ్ వచ్చిన యాసిడోసిస్ డిసీజ్ వచ్చిన బ్లడ్ విల్ లూజెస్. సో నేచర్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ జరగదు. బ్లడ్ ఆక్సిజన్ని ట్రాన్స్పోర్టేషన్ చేయదు కాబట్టి మనకు చనిపోయే అవకాశము ఉంటుంది. కాబట్టి చాలా చాలా డేంజర్. సో బ్లడ్ యొక్క pH వాల్యూ 7.4. ఈ 7.4కు దగ్గరగా ఉంటేనే మనకేమవడం జరుగుతుంది, మన బ్లడ్ అనేది ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. ఓకేనా? సో ఆన్సర్ ఈజ్ 6.8 to 7.8. 253 క్వశ్చన్. డాష్ ఈజ్ కాల్డ్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్. మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఇది ఎందులో ఉంటుంది అంటే యాంటాసిడ్ ట్యాబ్లెట్లో ఉంటుంది. యాంటాసిడ్ ట్యాబ్లెట్లో ఉంటుంది. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఎందులో ఉంటుంది? యాంటాసిడ్ ట్యాబ్లెట్లో ఉంటుంది అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఇది మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. బేసిక్ నేచర్ ఉంటుంది దీనికి, ఇది బేస్. నెక్స్ట్ వన్ 254 క్వశ్చన్ చూడండి. టూత్ డికే ఈజ్ స్టార్ట్స్ వెన్ ద pH ఆఫ్ ద మౌత్ ఈజ్ లోయర్ దాన్. pH ఆఫ్ ద మౌత్, మనం మౌత్ యొక్క pHని కనుక లేదా మౌత్లో ఉండే సెలైవాను కనుక తీసుకున్నట్టయితే సెలైవాను చేతి మీద తీసుకొని 2 వేళ్ల మధ్యలో వేసి అటు ఇటు రాస్తే ఎట్లా ఉంటుంది? మనకు జారుడు స్వభావం ఉంటుంది. జారుడు స్వభావం అంటే ఏంది? ఇది బేస్. జారుడు స్వభావం అంటే బేసిక్ నేచర్ ఉంటుంది. కానీ మనము ఏమవుతుందంటే బేసిక్ నేచర్ ఉందంటే pH వాల్యూ ఎట్లా ఉంటుంది? గ్రేటర్ దాన్ 7 ఉంటుంది. కానీ మనం రోజు ఆహార పదార్థాలు తింటూ ఉంటాం కదా, ఆహార పదార్థాలు తిని అదేవిధంగా నోరును మంచిగా కడుక్కోకుండా పడుకుంటే అప్పుడు కొన్ని ఆహార పదార్థాలు ఏమైతే టీత్కి అతుక్కుంటాయి. ఈ టీత్కు అతుక్కున్న, పళ్ళకు అతుక్కున్న ఆహార పదార్థాలు రాత్రిపూట బ్యాక్టీరియా సమక్షంలో, ఇన్ ప్రజెన్స్ ఆఫ్ బ్యాక్టీరియా సమక్షంలో ఏమైతే స్పాయిల్ అవుతుంది, ఈ పదార్థాలన్నీ కుళ్ళిపోయి యాసిడ్స్ ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏమవుతుంది? అది మనకు మౌత్ అసిడిక్ నేచర్లోనికి మారుతుంది. మౌత్ అసిడిక్ నేచర్లోకి మారి దాని యొక్క pH వాల్యూ 7 కంటే ఎక్కువ ఉండడానికి బదులు ఏమవుతుంది? 5.5 కంటే తక్కువ పడిపోతుంది. 5.5 కంటే పడిపోతుంది. అప్పుడు 5.5 కంటే పడిపోతే అప్పుడు టూత్ డికే స్టార్ట్ అవుతుంది. మౌత్ యొక్క pH వాల్యూ 5.5 కంటే తక్కువగా ఉంటే టూత్ డికే స్టార్ట్ అవుతుంది. వర్షం యొక్క pH వాల్యూ 5.6 కంటే తక్కువగా ఉంటే దాన్ని యాసిడ్ రెయిన్ అంటాం. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. 5.5 ఒకటి, 5.6 ఒకటి. ఇప్పుడైతే మౌత్కు సంబంధించింది 5.5.
నెక్స్ట్ 255 క్వశ్చన్ చూడండి. బ్లీచింగ్ పౌడర్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ద యాక్షన్ ఆఫ్ డాష్ అండ్ డ్రై స్లేక్డ్ లైమ్. డ్రై స్లేక్డ్ లైమ్, స్లేక్డ్ లైమ్ అంటే కాల్షియం హైడ్రాక్సైడ్. డ్రై స్లేక్డ్ లైమ్, స్లేక్డ్ లైమ్ మీదకి కాల్షియం హైడ్రాక్సైడ్ మీదకి క్లోరిన్ గ్యాస్ని కనుక పంపించినట్టయితే నాకేమొస్తుంది? కాల్షియం ఆక్సీ క్లోరైడ్ CaOCl2 ప్లస్ H2O రావడం జరుగుతుంది. CaOCl2 ప్లస్ H2O రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం కాల్షియం ఆక్సీ క్లోరైడ్ బ్లీచింగ్ పౌడర్ను తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి దేన్ని, ఏ గ్యాస్ను పంపిస్తాము? క్లోరిన్ గ్యాస్ను పంపించాలి. కాల్షియం హైడ్రాక్సైడ్ మీకు క్లోరిన్ గ్యాస్ని కనుక పంపించినట్టయితే CaOCl2 ప్లస్ H2O ఫామ్ అవుతుంది. ఈ H2O ఏదైతే ఫామ్ అవుతుందో మళ్ళీ CaOCl2 తోటి రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం పంపించేటప్పుడు హాట్ ఎయిర్ను పంపించాలి. హాట్ Cl2ను పంపిస్తే ఇది వేపర్ లాగా మారి బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. అది ఆ టెక్నిక్ను కూడా, అట్లాంటి క్వశ్చన్ కూడా ఫ్రేమ్ చేసే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా గమనించాలి. నెక్స్ట్ 256 క్వశ్చన్. కలర్ ఆఫ్ న్యూట్రల్ సొల్యూషన్ హ్యావింగ్ pH ఈజ్ ఈక్వల్ టు 7. సో pH ఈజ్ ఈక్వల్ టు కనుక 7 ఉన్నట్టయితే అప్పుడు మనకు యూనివర్సల్ ఇండికేటర్, ఒక pH ఈజ్ ఈక్వల్ టు 7 ఉన్న ఒక సొల్యూషన్ కనుక ఇచ్చి దీనికి యూనివర్సల్ ఇండికేటర్ని కనుక యాడ్ చేస్తే సొల్యూషన్ యొక్క కలర్ గ్రీన్ కలర్కి మారుతుంది. pH వాల్యూ కనుక యాసిడిక్ కనుక ఉన్నట్టయితే, యాసిడ్స్ కనుక ఉన్నట్టయితే రెడ్ కలర్కి దగ్గరగా మారడం జరుగుతుంది. ఒకవేళ pH వాల్యూ కనుక బేస్కు సంబంధించింది 14కి దగ్గరగా కనుక ఉన్నట్టయితే వాయిలెట్ కలర్లోకి మారడం జరుగుతుంది, లేదా నియర్ బ్లాక్ కలర్లోకి మారడము జరుగుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 7 ఉంటే మాత్రం గ్రీన్ కలర్, pH వాల్యూ 1, 2, 3 ఉంటే మాత్రం రెడ్ కలర్. 3 తర్వాత 4, 5 కనుక ఉన్నట్టయితే రెడ్ కంటే ఇంకా కొంచెం దాన్ని ఏమంటారు, లైట్ కలర్, రెడ్లోనే లైట్ కలర్గా మారుతుంది. అంటే మనం ఆరెంజ్ కలర్లోకి తీసుకోవచ్చు. అట్లా మారుకుంటూ వెళ్తుంది. ఎక్కువగా మనకు అడిగేది అయితే రెడ్ అడుగుతాడు, లేదా 7 అడుగుతాడు, లేకపోతే లాస్ట్కున్న 14కి దగ్గరగా ఉన్న కలర్ అడగడము జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. నా pH ఏంది? గ్రీన్ కలర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద సబ్స్టెన్స్ హ్యాస్ pH ఈజ్ క్లోజ్ టు 10. pH వాల్యూ 10 ఉండాలి. ఇక్కడ రెండు వల్లేది చూద్దాం ఇవేంటివో. pH వాల్యూ 10 ఉండేది ఇది COOH అనేది, ఇది CH3COOH. ఎందుకో టైప్ చేసినా కూడా పర్లేదు, మరి ఏమి జరిగిందో. సో నెక్స్ట్ వన్, దిస్ వన్ ఈజ్ వాట్? H2SO4. థర్డ్ ఆప్షన్ ఈజ్ H2SO4. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కాల్షియం హైడ్రాక్సైడ్. సో మనకు pH వాల్యూ 10 ఉండాలట. సో మనం లెట్ వి టేక్ వాట్, pH రేంజ్ని కనుక తీసుకున్నట్టయితే ఎక్కడ ఉంటుంది? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. ఓకేనా? 14 వరకు ఉంటుంది. సో ఇప్పుడు pH వాల్యూ కనుక 7 కనుక ఉంటుంది ఏమన్నట్టు? న్యూట్రల్. ఓకేనా? 7 ఉంటే న్యూట్రల్. 7 కంటే తక్కువగా ఉంటే ఇది యాసిడ్స్, 7 కంటే ఎక్కువగా ఉంటే ఇది బేసెస్. ఇందులోపల కూడా మళ్ళీ 0 నుంచి 3 వరకు కనుక ఉన్నట్టయితే స్ట్రాంగ్ యాసిడ్స్, 4 నుంచి 6 వరకు కనుక ఉన్నట్టయితే వీక్ యాసిడ్స్, 8 నుంచి 10 వరకు కనుక ఉన్నట్టయితే వీక్ బేస్. సో నెక్స్ట్ ఇది 11 నుంచి 14 వరకు కనుక ఉన్నట్టయితే స్ట్రాంగ్ బేస్. కాబట్టి ఇక్కడ మనము ఇక్కడ ఉన్న వాటిని కనుక తీసుకున్నట్టయితే NaCl అనేది సాల్ట్, CH3COH వీక్ యాసిడ్ కాబట్టి 4 నుంచి 6 మధ్యలో ఉండాలి దీని pH వాల్యూ. H2SO4 స్ట్రాంగ్ యాసిడ్ కాబట్టి దీని వాల్యూ 0 నుంచి 3 మధ్యలో ఉండాలి. కాల్షియం హైడ్రాక్సైడ్ స్ట్రాంగ్ బేస్, యాక్చువల్గా 11 నుంచి 14 వరకు ఉండాలి, కానీ ఉన్నదే ఒకటి ఇచ్చింది కాబట్టి కాల్షియం హైడ్రాక్సైడ్ యూ షుడ్ కన్సిడర్ యాజ్ వాట్ 10. pH వాల్యూ 10, బేస్ ఒకటే ఉంది కాబట్టి దాన్ని మనము తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 258 క్వశ్చన్. pH plus POH is equal to always how much? 14. pH plus POH is equal to always 14 ఉండడం జరుగుతుంది at 25 degrees centigrade. 25 degrees centigrade దగ్గర ఒకవేళ టెంపరేచర్ కనుక పెరిగింది అనుకోండి pH plus POH is equal to తగ్గుతుంది, అంటే 13, 12 ఇట్లా అవుతుంది.
ఇంకా ఒకవేళ టెంపరేచర్ కనుక తగ్గింది అనుకోండి pH వాల్యూ పెరుగుతుంది, 15 16 అవుతుంది. కానీ ఇది నార్మల్ కండిషన్స్ దగ్గర ఎంత ఉంటుంది, 14 ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో pH ఇచ్చి pOH అడుగుతాడు, కాబట్టి 14 మైనస్ pH వాల్యూ ఇచ్చి pOH అడిగినప్పుడు అప్పుడు pOH ఈజ్ ఈక్వల్ టు 14 మైనస్ pH కనుక చేస్తే యూ విల్ గెట్ pOH వాల్యూ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ లెస్ దాన్ ద సబ్స్టెన్స్ అనేది ఏమి ఇచ్చినాడంటే ఇక్కడ క్వశ్చన్ H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ లెస్ దాన్ 10⁻⁻7 అన్నాడు. H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ లెస్ దాన్ 10⁻⁻7 అన్నాడు. 10⁻⁻7 10⁻⁻7 కంటే తక్కువ అంటే ఎంత అన్నట్టు, 10⁻⁻8 10⁻⁻9 10⁻⁻10 ఇవి తక్కువ. ఓకేనా. H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ వాట్, లెస్ దాన్ 10⁻⁻7 అంటే ఎంత వాల్యూ అన్నట్టు, అది 10⁻⁻8 కావచ్చు, -9 కావచ్చు, -10 కావచ్చు. 10⁻⁻7 అంటే దాని యొక్క pH వాల్యూ ఎంత, 7. 10⁻⁻8 అంటే pH వాల్యూ 8. 10⁻⁻9 అంటే pH వాల్యూ 9. 10⁻⁻10 అంటే pH వాల్యూ 10. సో కాబట్టి ఇది H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ 10⁻⁻7 కంటే తక్కువ అంటే ఈ వాల్యూస్ ఉంటే గివ్ వస్తున్నాయి. pH వాల్యూ ఇవ్వంటే ఏమన్నట్టు, బేస్ అని అర్థము. కాబట్టి ఆన్సర్ ఏది, బేస్ అని మనము అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద pH ఆఫ్ 0.001 m బేరియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్. సో 0.001 బేరియం హైడ్రాక్సైడ్ ఇది జాగ్రత్తగా చూడండి. ఈజ్ ఆస్క్డ్ యాజ్ pH. బేరియం హైడ్రాక్సైడ్, ఇందులో బేరియం హైడ్రాక్సైడ్లో 2 OHలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నుంచి నాకు OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే 2 × 0.001 వస్తుంది. 2 × 0.001 వస్తుంది. అంటే ఎంత వస్తుంది నాకు, 0.002 వస్తుంది. అంటే ఎంత వస్తుంది నాకు, 2 × 10⁻³ వస్తుంది. సో అప్పుడు POH వస్తుంది, దీని నుంచి pH రాదు, POH ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, దీన్ని 2 × 10⁻³ అంటే వస్తుంది 3 - log2. 3 - log2 వస్తుంది. 3 - log2 ఉంటుంది. ఇది POH వాల్యూ ఏంటిది, 3 - log2 రావడం జరుగుతుంది. అడిగింది ఏమడిగినాడు, pH అడిగినాడు. pH అడిగితే ఏం చేయాలి, 14లోకి వెళ్ళి POH తీసేయాలి. pH అడిగితే ఏం చేయాలి, 14 మైనస్ pH ఈజ్ ఈక్వల్ టు 14 POH. 14 POH కాబట్టి సో 14 మైనస్ ఎంత వస్తుందిరా, 3 - log2. 14 - 3 అంటే ఎంత, 11. -2 - 11 + log2 ఉండాలి ఆన్సర్. 11 + log2 ఉండాలి. సో ఇక్కడ 11 + log2 లేదు, డిఫరెంట్ పడ్డాయి. మీరు ఆన్సర్ అయితే దిస్ ఈజ్ వాట్ 11 + log2. log2 వాల్యూ 0.3010, 11.3010 రావాలి. 11.3010. సో దిస్ విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 261 క్వశ్చన్ చూడండి.